గతంలో ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు 5 ఏళ్ళు చేసిన జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? జగన్‌దే సూపర్ అన్న. వారంటీస్ ఉన్నారు. గడప గడపకి అన్నీ అందుతున్నాయి. రేషన్ కానీ పెన్షన్ కానీ అన్ని విధాలుగా అన్నీ మంచిగా ఉన్నాయి. అన్ని విధాలుగా జగన్ అన్న మంచిగా చేస్తున్నాడు అందరికీ. అయితే జగన్ గారు పథకాలు ఎక్కువగా ఇచ్చేసి ప్రజల్ని జడగొడుతున్నాడు, సోమరిపోతులు చేస్తున్నాడు అని చెప్పేసి అది ప్రతిపక్షం అనే మాట, ప్రతిపక్షం వాళ్ళు అనే భాష అది. మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఆ పప్పు అనే భాష అది. అయితే ఇప్పుడు మీకు రాము గారికి టికెట్ ఇచ్చారు ఇక్కడ పెడన్లో. వైసీపీ తరఫున రాము గారికి ఇచ్చారు, టీడీపీ తరఫున కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు. సో ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఇక్కడ? విన్ అంటే అంతకుముందు జోగి రమేష్ గారు అంతా మంచిగా చేసుకుంటా పోయాడు. జగన్ అన్న వదిలేన బాణం రాము, అది జగన్ అన్న వదిలిన బాణం రాము. ఓకే, సో నమ్మకం ఉందా మరి రాము గారు గెలుస్తారు? 100%. 100%. ఎందుకనండి అంత నమ్మకం? అన్న జగన్ అన్న వాడిన బాణం అది. మొత్తానికి ఫుల్ నమ్మకం మీకు? 100%. అంటే ఎలా ఉంటుందండి రాముగారి స్వభావం ప్రజలతో ఉన్నప్పుడు? ప్రజలతో మనకు వాళ్ళ జోగి రమేష్ ముందు నుంచి అనుసంధానం రాము గారితో మాకుంది. ఓకే, జోగి రమేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ముందు నుంచే మీకు వాళ్ళ డాడీతో కూడా. ఓకే, ఉప్పాల రాంప్రసాద్ గారితో. ఓకే, ఉప్పాల రాంప్రసాద్ గారి నుంచి మీకు అనుబంధం వాళ్ళతో. రాము అంటే అన్న బాబాయ్, వాళ్ళ ఫ్యామిలీకి మాకు చాలా ఉంది. మేము సాయిబులం, నా పేరు హఫీజు, వాళ్ళు గౌడ. అయినా కూడా అంతకుముందు ఉప్పాల రాంప్రసాద్ గారు 30 సంవత్సరాలు చేసి ఉన్నారు. వైసీపీలో కాదు, టీడీపీలో చేశారు. చేశాక మళ్ళీ వైసీపీలో వచ్చారు. వైసీపీలో వచ్చి మున్సిపల్ కౌన్సిలర్ని 13 మందిని గెలిపించారు. వైస్ చైర్మన్ కొట్టారు. తర్వాత వచ్చేసి కైకులూరు వెళ్ళారు. కైకులూరు జగన్ గారు వెళ్ళమంటే అక్కడ లాసిపోయారు. మళ్ళీ బడన్ వచ్చారు. జగన్ అన్న వదిలిన బాణం రామన్న. 100%.